రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లు మార్చి వాటిని తమ పథకాలుగా చెప్పుకుంటూ నిబంధనలకు వ్యతిరేకంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ చర్యలను ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గని కృష్ణా జిల్లాలోని తిరువూరు నందు ఉన్న ఒక బ్యాంకు ముందు చెత్తవేసి వారిని నిర్బంధించటం రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరిగింది. ఇలాంటి హేయమైన పనులకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకుని భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ సోము వీర్రాజు డిమాండ్. దేశంలో ఉన్నటువంటి అర్బన్ ప్రాంతాల్లో స్ట్రీట్ ఆకర్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్వనిధి పేరుతో 10,000 రూపాయలు ఈ యొక్క కరోనా సమయంలో వారి ఇబ్బందులను గమనించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకర్స్ అందరూ దీనికి లోన్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత దేశవ్యాప్తంగా ఉంది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్వనిధిని పేరును మార్పు చేసి జగనన్న తోడుగా దాన్ని మార్చడం, అర్బన్ లో ఉన్నటువంటి కార్యక్రమాన్ని రూరల్ కూడా విస్తరింపజేయడం, అర్బన్ లో ఎన్రోల్ అయిన వారికి లోన్స్ ఇప్పించకుండా రూరల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా లోన్స్ ఇవ్వాలి 10 లక్షల మందికని బ్యాంకుల మీద ఒత్తిడి తేవడం మూలంగా బ్యాంకర్స్ ఈ యొక్క గైడ్ లైన్స్ కి విరుద్ధంగా ఉన్న మూలంగా బ్యాంకర్స్ లోన్ ఇవ్వని పరిస్థితుల్లో కృష్ణా జిల్లా తిరువూరులో ఒక బ్యాంకు దగ్గర చెత్త వేసి బ్యాంకు యొక్క అధికారుల్ని నిర్బంధించేటువంటి వైఖరి ఇది రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో జరుగుతున్నట్లుగా కనబడే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే కలుగు చేసుకుని వారి మీద చర్య తీసుకుని ప్రభుత్వానికి అనుగుణమైనటువంటి గైడ్ లైన్స్ లో అందరికీ కూడా లోన్లు ఇప్పించాలి. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద వారు చేసే దాడిని ఇది దాడిగా కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది.